ప్రపంచంలో అన్నిటికంటే శక్తివంతమైనది ఏది? పెద్ద బాంబులా, అంతరిక్షంలో ఉన్న బ్లాక్ హోలా అంటే కానే కాదు. మనలోనే దాగి ఉన్న ఈ జీవశక్తి గురించి మీలో ఎంతమందికి తెలుసు? ఒక్కసారి ఊహించుకోండి, మీ వెన్నెముక అడుగు భాగాన ఒక పెద్ద పాములా చుట్టుకొని నిద్రపోతున్న ఈ శక్తి గాని ఒక్కసారిగా నిద్ర లేస్తే మీ జీవితమే మారిపోతుంది. ఇదే పురాతన భారతదేశం యొక్క అతి పెద్ద ప్రమాదకరమైన రహస్యం. దీనినే కుండలిని శక్తి అని అంటారు. అసలు ఈ కుండలిని శక్తి అంటే ఏంటి? అది మానవ శరీరంలో ఎక్కడ ఉంటుంది? అసలు ఈ గొప్ప జ్ఞానం ఎక్కడ మొదలైందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ రహస్యమైన శక్తి గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. వేల సంవత్సరాల క్రితం మన పాత యోగ పుస్తకాల్లో, తంత్ర హఠయోగ గ్రంథాల్లో దీని గురించి చాలా గుప్తంగా రాశారు. కుండలిని అంటే ఒక ఊహ కాదు, అది మనలోనే ఉండి మనల్ని బ్రతికిస్తున్న ప్రాణశక్తి యొక్క అసలు రూపం. కుండలిని అంటే సంస్కృతంలో చుట్టుకున్న స్త్రీ లేదా ఒక చుట్టుకున్న పాము అని అర్థం వస్తుంది. మానవ శరీరంలో ఉన్న ఈ శక్తిని కానీ మీరు నిద్ర లేపితే మీ జీవితంలో మీరు ఊహించని మార్పుల్ని చూస్తారు. అసలు మానవ శరీరంలో ఈ శక్తి ఎక్కడ ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. కుండలిని శక్తి మానవ శరీరంలో వెన్నెముక అడుగు భాగాన భూమికి దగ్గరగా ఉన్న మొదటి శక్తి కేంద్రం దగ్గర ఈ శక్తి అనేది ఉంటుంది. 3.5 చుట్టలుగా చుట్టుకొని హాయిగా నిద్రపోతూ ఉంటుంది. మనం రోజు పనుల కోసం వాడే శక్తి అంతా ఈ పాము నిద్రకే సరిపోతుంది. అందుకే మనం చిన్న చిన్న ఆలోచనలు, చిన్న చిన్న సామర్థ్యాలతోనే ఉండిపోతాం. యోగులు అంటారు, ఈ శక్తి నిద్రపోయేంత కాలం మనం అజ్ఞానంలో ఉంటామని. అయితే ఈ కుండలిని శక్తిని పైకి లేపడానికి మన శరీరంలో ఒక రహస్య మార్గం ఉంది. మన శరీరంలో వెన్నెముక మధ్యలో ఉండే సూక్ష్మ నాడి మనకు ఒక మెయిన్ రోడ్ లాగా పనిచేస్తుంది. ఈ మెయిన్ రోడ్ ద్వారానే మనలో ఉండే శక్తి మొత్తం కింద నుండి పైకి ప్రవహిస్తుంది. అయితే మన వెన్నెముక పక్కన ఉండే ఇడ పింగాణ నాడీలు మనకు చంద్రుడి చల్లదనం, సూర్యుడి వేడి శక్తులను ఈ నాడీలు మన శరీరంలోకి ఆ శక్తిని మోస్తాయి. కుండలిని లేచినప్పుడు ఈ రెండు శక్తులు కలుస్తాయి. అప్పుడు ఆ శక్తి మెయిన్ రోడ్ ద్వారా, అంటే సూక్ష్మనాడి ద్వారా మన శరీరం పైకి వెళ్తుంది. వెన్నెముకలో ఉన్న ఈ 7 శక్తి కేంద్రాలను చక్రాలు అంటారు. ఒక్కొక్క చక్రం మన జీవితంలో ఒక్కొక్క కొత్త జ్ఞానాన్ని ఇస్తుంది. మన తల పై భాగంలో ఉన్న 7వ చక్రం దగ్గరకు చేరడం. ఒక్కసారి ఈ శక్తి 7వ చక్రం దగ్గరకు చేరితే ఆ శక్తి దేవుని శక్తితో కలిసిపోతుంది. మనకు గొప్ప జ్ఞానం, ఎప్పుడు ఉండే ఆనందం దొరుకుతుంది. అయితే ఈ శక్తిని నిద్ర లేపడం అంటే మీ చేతిలో ఒక చిన్న అనుభవమును పెట్టుకున్నట్లే. అది మీకు ఒక గొప్ప శక్తిని ఇవ్వవచ్చు, లేదా మిమ్మల్ని పూర్తిగా నాశనం చేయవచ్చు. అందుకే పురాతన కాలంలో పాత గురువులు చాలా జాగ్రత్తగా ఉండే శిష్యులకు మాత్రమే ఈ శక్తిని నేర్పించేవారంటే మీరొక్కసారి ఆలోచించండి, ఆ శక్తి ఎంత ప్రమాదకరమైనదో. కరెక్ట్ వేలో ఈ శక్తిని నిద్ర లేపితే మీకంటే శక్తివంతమైన వారు ఎవరు ఉండరు. ఈ శక్తి ఒక్కసారి మానవ శరీరంలో నిద్ర లేచినప్పుడు దాని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో మీకు తెలుసా? కుండలిని శక్తి ఒక్కసారి మానవ శరీరంలో నిద్ర లేవడం మొదలైతే అది సాధారణంగా ఉండదు. మీ శరీరంలో ఒక భూకంపం వచ్చినట్లు ఉంటుంది. తీవ్రమైన వేడి, ఎక్కడో మంట పెట్టినట్లు, అగ్ని ప్రవహిస్తున్నట్లు మీరు అనుభూతి చెందుతారు. వెన్నెముకలో మెరుపుల లాంటి కదలికలు లేదా కరెంట్ షాక్ కొట్టినట్లుగా ఉంటుంది. ఎవరూ మీ పక్కన లేకపోయినా ఏవేవో శబ్దాలు మీకు వినిపిస్తుంటాయి. ఎవ్వరూ వినలేని అతి చిన్న శబ్దాలు కూడా మీరు చాలా స్పష్టంగా వినగలరు. మానవ శరీరంలో ఈ శక్తి ఒక్కసారి నిద్రలేస్తే ఆ లేచిన వ్యక్తి యొక్క మానసిక స్థితి చాలా విచిత్రంగా ఉంటుంది. ఒకేసారి భయం, విపరీతమైన ఆనందం, కోపం లాంటి భావాలను ఆ వ్యక్తి అనుభవిస్తాడు. సైన్స్ పరంగా సైంటిస్టులు దీన్ని ఎలా చూస్తారంటే, కొంతమంది ఇదంతా మెదడులో జరిగే కెమికల్ మార్పులు అంటారు. మన తలలో ఉండే గ్రంథులు, ఎండోక్రిన్ గ్లాండ్స్ బాగా పనిచేయడం వల్ల మనకు ఇలాంటి కొత్త అనుభవాలు వస్తాయని అంటారు. కానీ ఈ అనుభవం నిజంగా ఉందని మాత్రం వాళ్ళు కాదనలేరు. ఈ కుండలిని సాధనలో అత్యంత ప్రమాదకరమైన విషయం ఏంటంటే ఈ శక్తిని తప్పుగా నిద్ర లేపడం. ఈ శక్తిని తప్పుగా నిద్ర లేపడం వల్ల వచ్చే సమస్యలనే కుండలిని సిండ్రోమ్ అని అంటారు. అయితే ఈ శక్తి ఒక్కసారి నిద్ర లేచినప్పుడు ఇది సూక్ష్మనాడి మెయిన్ రోడ్ నుంచే ప్రవహించాలి. ఒకవేళ ఇది పక్క రోడ్డుల్లో చిక్కుకొని పోతే అప్పుడు మన శరీరంలో ఒక పెద్ద అసమతుల్యత, ఇంబ్యాలెన్స్ వస్తుంది. ఒకసారి ఈ శక్తి వల్ల మీ శరీరం గానీ ఇంబ్యాలెన్స్ అయితే మీకు లేనివి కనిపించడం, భ్రమలు, నిరంతరం భయంగా ఉండడం, చిగా ప్రవర్తించడం జరుగుతుంది. శరీరంలో విపరీతమైన వేడి, గుండె వేగంగా కొట్టుకోవడం, రాత్రులు నిద్ర పట్టకపోవడం, ఇలాంటి సమస్యలెన్నో మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ శక్తిని సరైన మార్గంలో నిద్ర లేపే గురువులు లేకపోవడం వల్ల ఈ సమస్యలు వచ్చిన వ్యక్తి ఈ అనుభవాల్ని ఎవ్వరికీ చెప్పుకోలేక మానసిక వైద్యుల్ని కలుస్తారు.
కానీ ఈ సమస్య శక్తికి సంబంధించింది కాబట్టి డాక్టర్లు దీనికి సరైన మందులు ఇవ్వలేకపోవచ్చు. ఈ బాధ అలాగే ఉంటుంది. అయితే ఈ శక్తి దగ్గరికి వచ్చేటప్పటికి పాత యోగులు చాలా స్పష్టంగా చెప్పారు, గురువు లేనిదే ఈ శక్తిని తాకవద్దని. గురువు మాత్రమే ఈ శక్తిని మెయిన్ రోడ్ అంటే సూక్ష్మ నాడిలో నుంచి సరిగ్గా పంపగలరు. అయితే మీరు అడగవచ్చు, ఇంత గొప్ప శక్తిని సురక్షితంగా ఎలా నిద్ర లేపాలి, ఏమైనా మార్గాలు ఉన్నాయా అంటే లేకనే పోలేదు. ప్రాణాయామం ద్వారా ఈ శక్తిని నిద్రలేపవచ్చు. అంటే శ్వాసను నియంత్రించడం ద్వారా మన లోపల ఉన్న శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా వేగంగా ఊపిరి పీల్చడం లాంటి పద్ధతులు ఈ శక్తిలో ఉన్న అగ్నిని రాజేస్తాయి. ఆసనాలు వేయడం ద్వారా కూడా వెన్నెముకను బలపరిచి శక్తి ప్రయాణించే రోడ్డును శుభ్రం చేయాలి. ముద్రలు, బాడీ లాక్స్ మన శరీరంలోని కొన్ని భాగాలను గట్టిగా బిగించుకోవడం ద్వారా ముఖ్యంగా మూలాధారంలో నిద్రపోతున్న ఈ శక్తి పైకి వెళ్లే అవకాశం చాలా ఉంది. ధ్యానం మరియు మంత్రాలు, కొన్ని శక్తివంతమైన శబ్దాలు, వాటినే బీజ మంత్రాలు అని అంటారు. లేదా ఓం అనే శబ్దం కూడా చక్రాలకు తాళం చేయలాగా పనిచేస్తుంది. శక్తిపాతం, ఇది చాలా గొప్పది, ఇంకా రహస్యమైనది. ఒక శక్తివంతమైన గురువు తన శక్తిని నేరుగా శిష్యుడికి ఇవ్వడం ద్వారా ఈ కుండలిని శక్తి ఒక్కసారిగా నిద్రలేస్తుంది. అయితే ఈ కుండలిని శక్తి లేచి 7వ చక్రం దగ్గరకు వెళితే ఏమి జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. అద్భుతమైన శక్తులు లభిస్తాయి. కొందరికి అసాధారణమైన శక్తులు దొరుకుతాయి. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వస్తువు, ప్రతి మనిషి అంతా ఒక్కటే అనే గొప్ప జ్ఞానం వస్తుంది. మోక్షం, భయం, బాధ, దుఃఖం లేని శాశ్వతమైన ఆనందం దొరుకుతుంది. చివరి మాటల్లో చెప్పాలంటే ఈ కుండలిని శక్తి ఒక పాత జ్ఞాపకం. ఇది ప్రతి మనిషిలో దాగి ఉన్న అపరిమితమైన శక్తి. బయట ప్రపంచంలో ఉన్న కార్లు, ఫోన్లు, టెక్నాలజీల గురించి మనం ఎంతో గొప్పగా మాట్లాడుకుంటాం. కానీ మనలోనే నిద్రపోతున్న ఈ దివ్యమైన శక్తి సరైన దారిలో వేస్తే ఈ టెక్నాలజీల కంటే గొప్ప జ్ఞానాన్ని, శక్తిని ఇవ్వగలదు. ఇది చాలా ప్రమాదకరమైన శక్తి, కానీ మీ జీవిత పరమార్థాన్ని చూపించే మార్గం కూడా. మరి ఈ కుండలిని శక్తిని మీరు నమ్ముతారా? ఈ అగ్నిని మీలో నిద్ర లేపడానికి ప్రయత్నిస్తారా? కామెంట్లో మీ ఆలోచనలు చెప్పండి. ఇలాంటి లోతైన కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం.